హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ కింద వస్తాయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో డైలీ మీకు అప్డేట్ కింద వస్తుందండి నోటిఫికేషన్ ద్వారా. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండివిజువల్ హౌస్ వివరాలు వచ్చి ఇలా ఉన్నాయండి. ఈ ఇండివిజువల్ వచ్చి నార్త్ ఫేసింగ్లో వస్తుందండి, అంటే ఉత్తరం ఫేసింగ్లో వస్తుంది. ఇది వచ్చి 270 గజాలండి, అంటే 270 స్క్వేర్ యార్డ్స్ కింద వస్తుంది. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఉంటుందండి. పైన పెంట్ హౌస్ ఉంటుందండి. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు. ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. దీని లొకేషన్ వచ్చి అటు ఆయుష్ హాస్పిటల్కి ఏలూరు రోడ్డుకి మధ్యలో ఉంటుందండి, అంటే నియర్ కరెన్సీ నగర్ వస్తుంది ఈ హౌస్. చూస్తున్నారు కదా, హౌస్ చాలా బాగుంటుందండి. లోపల కార్ పార్కింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది. హౌస్ 15 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా అలా కనబడదండి. లోపల చాలా బాగుంటుంది హౌస్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ కాస్ట్ వచ్చి 1,80,00,000 చెప్తున్నారండి. 1,80,00,000 చెప్తున్నారు. కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ 55,000 అలా ఉందండి రేటు. గజం 55,000 నుంచి 60,000. లేఅవుట్ అయితే 60,000 చెప్తున్నారు కొంతమంది, లేదంటే 55,000 ఉంటుందండి. దీని ల్యాండ్ కాస్ట్ ప్రకారం ఈ హౌస్ కాస్ట్ ఎంత పడుతుందో చూసి దాని ప్రకారం మీరు మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ చూస్తున్నారు కదా, లోపల ఎంత స్పేషియస్గా ఉత్తరం వైపు మంచి సందు వదిలారు. ఈ పార్కింగ్, బయట హాలు ఎంత చాలా బాగా ఇచ్చారండి. చాలా బాగుంటుంది హౌస్. ఈ ట్రీస్, చెట్లన్నీ వేసారు నీట్గా గ్రీనరీ కోసం. ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం. మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి.